సరే కదా, కామాక్షి దీపం లాగా ఉంటుంది. ఇంకా ఈ దీపానికి గంధంతో పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని ఇందులో నూనెను పోసి 2 వత్తులను పేని ఇంక ఇలాగ దీపం అయితే భగవంతుడి దగ్గర నిత్య దీపారాధనలో పెడుతూ ఉంటాను. తర్వాత హారతి ప్లేట్లో ఒక దీపము చిన్న మట్టి ప్రమిదలో కొద్దిగా నూనె వేసుకొని 2 వత్తులు వేసి ఆ ప్రమిదని పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే నిత్యము దీపంతో హారతి ఇస్తూ ఉంటానండి. మామూలుగా మనకి ఏదైనా పండగలు ఫ్రైడే అలాగా వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి ఇంకా హారతి ఇవ్వాలి అనుకున్నప్పుడు మాత్రము నేను హారతి కర్పూరంలో మామూలుగా హారతి ఇస్తుంటాను. హారతి కర్పూరం హారతి ఇచ్చినా సరే దీపహారతి తప్పకుండా ఇస్తుంటాను. నిత్యము దీపహారతి ఇస్తూ ఉంటాను అనమాట. ఇంక ఇక్కడ మట్టి ప్రమిదలను తులసి కోటలో 2 మట్టి ప్రమిదలను పెట్టి ఆ 2 మట్టి ప్రమిదలకు కొద్దిగా పసుపు కుంకుమ రాసి ఇందులో కూడా 2 వత్తులను వేసుకొని తులసి కోట దగ్గర ఒకటి వెలిగిస్తూ ఉంటాను. ఇంట్లో ఒక దీపాన్ని వెలిగిస్తాను, తులసి కోటలో ఒక దీపాన్ని వెలిగిస్తాను. ఇలాగా వెలిగించే వాళ్ళు ఎలాగంటే వాళ్ళ తరతరాల నుంచి అనాథలు అంటే అమ్మమ్మలు నానమ్మలు అలా 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 తరతరాలుగా ఆనవాయితీగా రావడము ఏకదీపము అనేది ఆనవాయితీగా వస్తే ఆ ఇళ్లలో ఏకదీపము వెలిగిస్తూ ఉంటారు.